హలో ఫ్రెండ్స్, దిస్ ఈ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. నేను మార్నింగ్ చూపించాను కదండి వీడియోలో, అన్బాక్సింగ్ వీడియోలో, అవే శారీస్ అనమాట. ఇది పార్ట్ 2 అని విజయవాడ నుంచి పంపించానని చెప్పారు కదా. చూడండి, ఫస్ట్ శారీ వచ్చేసి మీరు ముందు చూసినప్పుడు ఎలా ఉంది శారీ అండి, వంగపండు కలర్ అంటాం కదా, దాంట్లోనే కలనేత ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి శారీ. ఈ శారీలో ఏంటంటే వన్ సైడే బార్డర్ వచ్చింది, పై వైపు రాలేదండి. ఈ శారీకి పళ్ళు అండ్ బార్డర్ ఎలా వచ్చిందంటే నావీ బ్లూ వచ్చింది. వంగపండు దానికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ పళ్ళు వచ్చింది. ఈ శారీకి నేను ఇలా వర్లీ ప్రింట్ డిజైన్ అనేది వేయించానండి. చూడండి, 2 కాంబినేషన్స్తోనే వేయించాను. ఎలా అంటే మనకి పళ్ళులో బార్డర్లో జరీ ఉంటుంది కదా అండి, జరీకి మ్యాచ్ అయ్యేట్టుగా గోల్డ్ కలర్ అండ్ బార్డర్లో ఉన్న నావీ బ్లూ కలర్తోని 2 కాంబినేషన్స్తోని వేసాను. ప్లస్ ఏంటంటే ఈ శారీకి పైన బార్డర్ ఉంది కదా, బార్డర్ మీద కూడా మళ్ళీ నేను విత్ బార్డర్తోని వేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా, శారీ అనేది ఇలా కొంచెం లైట్గా పికిలిపోయిందండి ఇలా రోలింగ్ చేయించినప్పుడు. ఇది ఫస్ట్ శారీ అండి. అంటే రోలింగ్ చేయిస్తుంటే ఆ హీట్కి కూడా, ఇది పాత శారీస్ కదా అండి, కొన్ని శారీస్ అనేది ఇలా పికిలిపోతున్నాయి. మీకు తెలియడం కోసం అనేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అది ఓకేనా. నెక్స్ట్ సెకండ్ శారీ అండి. ఇది మనము ఏం శారీ, గద్వాల్ శారీ, సీకో గద్వాల్ శారీ అండి. ఈ శారీ చూడండి, ఫస్ట్ వీడియోలో ఎట్లా ఉంది చూసారు కదా మీరు. ప్లెయిన్ వైట్, హాఫ్ మిల్క్ వైట్ పైన ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్నది శారీ అంతా. నేను మార్నింగ్ వీడియోలో అన్నీ మీకు ఇప్పటి నుంచి ఎలా అంటే మార్నింగ్ అవర్స్లోనేమో బిఫోర్ పెయింటింగ్ శారీస్ పెడతానండి, ఆఫ్టర్నూన్ ఏమో పెయింట్ అయిన తర్వాత పెడతాను. ఈ శారీకి చూడండి, పైన కింద ఇలా బార్డర్ ఉంది. నేను బార్డర్కి ఇలా ఈ డిజైన్ పోచంపల్లి డిజైన్ వేయించాను. 2 కాంబినేషన్లోనే వేయించానండి. మనకి బార్డర్లో ఉన్న ఆరెంజ్ అండ్ మీకు మధ్యలో వచ్చేసి చిన్నగా డార్క్ షేడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి. ఆ మస్టర్డ్ ఎల్లోలో కూడా కొంచెం డార్క్ షేడ్లో వేయించాను. ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. ఈ శారీ చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీకి కూడా నేను విత్ బార్డర్తోనే వేయించానండి. ఈ శారీ థర్డ్ శారీ అండి. చూడండి, ఈ శారీ వచ్చేసి మనకి ఇది కాటన్ శారీ అండి. ఈ శారీ కూడా కొంచెం రోలింగ్లో మనకి శారీ అనేది పికిలిపోయిందండి. శారీ కండిషన్ కొంచెం బాగాలేనట్టుంది. శారీ అక్కడక్కడ మనకి పికిలిపోయిందనమాట. ఈ శారీ బిస్కెట్ కలర్ ఉందండి. ఈ శారీకి బార్డరు పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది. అప్పుడు నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్, హెయిర్కి వచ్చేప్పటికి హెయిర్ అండ్ అవుట్లైన్ వచ్చేప్పటికి బ్లాక్ కలర్, 3 కలర్ కాంబినేషన్లో వేయించానండి. ఎగ్జాక్ట్గా శారీ కలర్ ఇది అండి, బిస్కెట్ కలర్. మీకు ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, బిస్కెట్ కలర్లో ఉంది. బార్డర్లో ఉన్న ఏ గ్రీన్ అయితే ఉందో ఆ గ్రీన్ కాంబినేషన్తోని అండ్ రెడ్ కలర్ అవుట్లైన్ అండ్ హెయిర్కి వచ్చేప్పటికి బ్లాక్ కలర్లో వేయించాను. ఈ శారీ ఇప్పుడు బాగా కనిపిస్తుందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. బట్ ఏంటంటే ఈ శారీ కొంచెం మనం రోలింగ్ చేసినప్పుడు అది శారీ అనేది అక్కడక్కడ పికిలిపోయిందనమాట. కండిషన్ అనేది బాగాలేక అలా అయిపోయిందండి. నెక్స్ట్ ఇది ఒక శారీ అండి. ఈ శారీ అయితే ఇప్పుడు మీకు దీంట్లో కనిపించే దానికన్నా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ శారీ బ్రింజాల్ కలర్లోనే టిష్యూలో ఉంది అనమాట, టిష్యూ మిక్స్డ్లో ఉంది. ఈ శారీకి పైన కింద బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వచ్చిందండి. సింపుల్ సెల్ఫ్ బార్డరే వచ్చింది. శారీ బార్డర్ పళ్ళు జరీతో వచ్చింది అంతే, కాంట్రాస్ట్ ఏం లేదు. ఈ శారీకి నేను బ్రింజాల్ కలర్ పైన ఆరెంజ్ కలర్ అండ్ మనం రేడియం గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ వేసామండి. అవుట్లైన్ వచ్చేప్పటికి మీకు బ్లూ కలర్ వేసాము, ఇంక్ బ్లూ వేసాము. చెప్పాను కదండి, బార్డర్స్ పైన కింద సేమ్ చిన్న బార్డర్స్ వచ్చాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. శారీ అయితే మంచి కలర్ ఉందండి, ఎగ్జాక్ట్ కలరు. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియోలో కన్నా. ఇది 4th శారీ అండి. మనకి మొత్తం 6 శారీస్ పంపించారండి, ఒక శారీ వేయడానికి లేదు అనమాట. ఇది లాస్ట్ శారీ అండి, 5th శారీ. ఈ శారీ ఎలా ఉంది అని అంటే మొత్తం శారీ అంతా లీఫ్ బూటీ ఉందండి, దగ్గరగా కట్టు చెంగు వరకు మనకి లీఫ్ బూటీ ఉంది. ఇది కూడా ఎలా ఉంది అంటే మెరూన్ అండ్ బ్రింజాల్ కాంబినేషన్లోనే ఉంది. బార్డరును పళ్ళు వచ్చేప్పటికి మస్టర్డ్ ఎల్లో వచ్చింది, మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది. చూడండి ఇట్లా ఉంది, చిన్న బార్డరే వచ్చింది. దీనికి ఇలా కలంకారీ 2 కలర్ కాంబినేషన్లో ఉన్న కలంకారీ డిజైన్, లీఫ్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నానండి నేను. ఎందుకు అంటే శారీ మొత్తం మనకి ఇలానే లీవ్స్ ఉన్నాయన్నమాట.
చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు ముందు చూసారు కదా! దగ్గరగా ఉన్నాయి. అప్పుడు నేనేంటంటే దీనికి యెల్లో కలరు ఏం యెల్లో అంటే లెమన్ యెల్లో కలర్ అండ్ ఔట్‌లైన్ వచ్చేప్పటికి నేను ఆలివ్ గ్రీన్ ఇచ్చానండి. మీకు సేమ్ కనిపిస్తుంది. కానీ దగ్గర నుంచి శారీ అయితే మనకు కలర్ వేరియేషన్ తెలుస్తుంది. యెల్లో పక్కకి ఆలివ్ గ్రీన్‌లో ఇచ్చాను. చాలా అంటే చాలా బావుంది ఈ శారీ గూడా. ఇప్పుడు ఆ లీవ్స్ అనేది మనకి ఏమాత్రం కనిపించకుండా డిజైన్ అనేది కవర్ చేసిందండి. ఇది వచ్చేసి ఫిఫ్త్ శారీ అండి. లాస్ట్ శారీ. ఈ 5 శారీస్ చూడండి. మళ్ళీ చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా. ఈ శారీస్ అన్నీ గూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. నేను వేసిన కలర్ కాంబినేషన్స్ ఏ శారీకి బావున్నాయి. ఈ శారీకి ఈ కలర్ కాకుండా ఇంకా వేరే కలర్ ఏమైనా వేయిస్తే బావుండేదని మీకు అనిపిస్తే గనక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ నుంచి అలానే చేస్తానండి. ఇవి కనుక మీకు నచ్చినాయనుకోండి, నా గాజుల క్రియేషన్స్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకెవరికైనా గనక ఇలా స్క్రీన్ ప్రింటింగ్ వేయించుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మేడం. కాల్స్ కనెక్ట్ అవ్వవు. ఓకేనా అండి. మేము ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉంటామండి. చాలామంది ఎక్కడ ఉంటానండి అని మళ్ళీ అడుగుతున్నారండి. ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉంటాము. ఓకేనా అండి. మీకు నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ.